Hi, this is Priya. Welcome to VN, Voice of Nation. అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు పెంచింది. చెరువులు, కుంటలు అన్యోక్రాంతం చేసి నిర్మించిన అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపించింది. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు, FTL బఫర్ జోన్లలో నిర్మించిన నిర్మాణాలను హైడ్రా అధికారులు, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారుల సమన్వయంతో పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని పెద్ద చెరువు సమీపంలో వాణినగర్ HMT కాలనీలో చెరువు సర్వే నంబర్ 323, 24, 25లలోని FTL బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పటాన్చెరు పర్యటన తర్వాత వారం రోజుల కూల్చివేతలకు హైడ్రా అధికారులు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలోనే పెద్ద చెరువు FTL బఫర్ జోన్లో వెలిసిన ఆక్రమణలను అధికారులు నేలమట్టం చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇంకా మున్ముందు కూడా కూల్చివేతలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. పరిధిలో ఉందని కొడుతున్నారు. ఉంది ఇంటనే కొడతారు, లేకపోతే అంత ఆడదా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని పెద్ద చెరువు సమీపంలో వాణినగర్ HMT కాలనీలో చెరువు సర్వే నంబర్ 323, 24, 325లలోని FTL బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పటాన్చెరు పర్యటన చేపట్టిన వారం తర్వాత కూల్చివేతలకు హైడ్రా అధికారులు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలోనే పెద్ద చెరువు FTL బఫర్ జోన్లో వెలసిన ఆక్రమణలను అధికారులు నేలమట్టం చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇంకా మున్ముందు కూడా ఈ కూల్చివేతలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. నాకేం అంత
మేడం మంతనా ఏడుదేమన్నా అనుభవం ఉన్నోళ్ళు వేరు.